పనస ఆంగ్లం జాక్ ఫ్రూట్ ఒక పండ్ల చెట్టు. దీన్ని రొట్టె పండు, బ్రెడ్ ఫ్రూట్ తో కంగారు పడుతుంటారు. పనస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతిపెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు 136 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. పనస పండును కోసేప్పుడు చాకుకు, చేతులకు నూనె రాసుకోవడం వల్ల దాని జిగురు చేతులకు అంటదు. పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని ప్రకృతి వైద్యుల నమ్మకం. పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మన ప్రాంతములో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడుతారు. పనస పొట్టుతో ఆవపెట్టినచు ఊరగాయగా వాడవచ్చును. దీనిని సంస్కృతంలో స్కంధఫలం అని, హిందీలో కటహర్ చక్కీ అని, బంగ్లాలో కాంటల్ అని, మరాఠీలో పనస అని, ఆంగ్లంలో ఇండియన్ జాక్ ఫ్రూటా అని అంటారు. ఔషధ విలువలు. వైద్యపరముగా జీర్ణ శక్తిని మెరుగుపరచును. జారుడు గుణము కలిగి ఉన్నందున మలబద్ధకం నివారించును. పొటాషియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటును తగ్గించును. విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచును. ఫైటోన్యూట్రియంట్స్ ఐసోఫ్లేవిన్స్, ఐఎస్ఓపిహెచ్11 ఉన్నందున కాన్సర్ నివారణకు సహాయపడును. పనసలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్స్ క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తాయి. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది. పొటాషియం మెండుగా లభించడం వల్ల అది రక్తపోటును తగ్గిస్తుంది. పనస ఆకులు, మొక్కజొన్న, కొబ్బరి చిప్పలను కాల్చి చేసిన పొడి పుండ్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు. పనస ఆకులను వేడిచేసి గాయాల మీద పెట్టుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. చర్మ వ్యాధులు, ఆస్తమా, జ్వరం, డయేరియా నివారణకు పనస వేర్లు ఉపయోగపడతాయి. అధిక బరువును, టెన్షన్ను, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపు నొప్పి, అగ్నిమాంద్యం, క్షయ, శుక్రనష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనస పండును తినరాదు. చెట్టున పండిన కాయను కోసిన వెంటనే తింటే అదంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి నిలువ ఉంచితే ఆ పనస తొనలు చాలా తీయగా ఉంటాయి. పనస చెట్టు ఆకులతో విస్తర్లు కూడా కుడుతుంటారు. ఈ పండు విరేచనాన్ని బంధిస్తుంది. ఎక్కువగా తింటే అతిసారం కలుగుతుంది. పనస పాలను ద్రాక్ష సారాయంలో నూరి పట్టు వేస్తే దెబ్బ, వాపులు తగ్గుతాయి. పండిన పనస ఆకులను, వేరును చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంటారు. పనస పండులో పోషకాలు, పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పోషక విలువలు. ప్రతి 100 గ్రాములకు సోడియం 3 మిల్లీగ్రాములు, టోటల్ కార్బోహైడ్రేట్స్ 24 గ్రామ్, డయటరీ ఫైబర్ 2 గ్రామ్, ప్రోటీన్ 1 గ్రామ్, విటమిన్ ఏ 297 యు, విటమిన్ సి 6.7 మిల్లీగ్రాములు, థయమిన్ 0.03 మిల్లీగ్రాములు, రైబోఫ్లేవన్ 0.11 మిల్లీగ్రాములు, నయసన్ 0.4 మిల్లీగ్రాములు, విటమిన్ బి6 నుండి 0.108 మిల్లీగ్రాములు, ఫోలేట్ 14 ఇమైలిలైసిఎన్టిఐజిఆర్ఏఇమ్, కాల్సియం 34 మిల్లీగ్రాములు, ఐరన్ 0.6 మిల్లీగ్రాములు, మాగ్నీసియం 37 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 36 మిల్లీగ్రాములు, పొటాషియం 303 మిల్లీగ్రాములు, సోడియం 3 మిల్లీగ్రాములు, జింక్ 0.42 మిల్లీగ్రాములు, కొపా 0.187 మిల్లీగ్రాములు, మాంగనీస్ 0.197 మిల్లీగ్రాములు, సెలీనియం 0.6 ఇమైలిలైసిఎన్టిఐజిఆర్ఏఇమ్, టోటల్ ఫ్యాట్ 0.3 మిల్లీగ్రాములు, సాచురేటెడ్ ఫ్యాట్ 0.063 మిల్లీగ్రాములు, మోనోఅన్సాచ్యురేటెడ్ ఫ్యాట్ 0.044 మిల్లీగ్రాములు, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్ 0.086 మిల్లీగ్రాములు, క్యాలరీస్ 94. రకాలు. భారతదేశంలో 2 రకాల పనసను పండిస్తారు. ఒకటి కూజా చక్క. దీనిలో చిన్న చిన్న తొనలుంటాయి. అవి చాలా తీయగా, పీచుగా ఉంటాయి. అవి మృదువుగా ఉండడం వల్ల అందులోని తొనలను వలవడానికి చాకు వంటి పరికరాల అవసరం లేదు. వీటిని బార్కా, బెర్కా అని కూడా అంటారు.
రెండవది కూజా పాజం. ఇవి వాణిజ్య పరంగా ముఖ్యమైనవి. వీటిలో తొనలు పెళుసుగా ఉంటాయి. వీటిని వలవడానికి చాకును తప్పకుండా ఉపయోగించాలి. వీటిని కపియా అని అంటారు. పనస కాయలు పండిన తరువాత త్వరగా పాడవుతాయి. అయితే వీటిని 11 నుండి 13 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర నిల్వ ఉంచితే 3 నుండి 6 వారాల వరకు ఉంటాయి. పచ్చివాటిని ముక్కలుగా కోసి బాగా ఎండబెడతారు. వాటిని డబ్బాల్లో వేసుకుని సంవత్సరమంతా ఉపయోగించుకుంటారు. వాతావరణాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో పక్వానికి వస్తాయి. కొన్ని చోట్ల మార్చి నుండి జూన్ మధ్యలో, మరికొన్ని చోట్ల ఏప్రిల్ నుండి సెప్టెంబరు మధ్యలో, ఇంకొన్ని చోట్ల జూన్ నుండి ఆగస్టు మధ్యలో అవి కాస్తాయి. వెస్ట్ ఇండీస్లో జూన్లోనూ, ఫ్లోరిడాలో వేసవి చివరిలోనూ వస్తాయి. పనస పైతొక్క తీసి లోపలి భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి కూర చేస్తారు. దీన్ని పనస పొట్టు కూర అని అంటారు. కానీ రొట్టె పండు పూర్తిగా వేరే జాతికి చెందినది. దీన్ని ఇంగ్లీష్లో బ్రెడ్ ఫ్రూట్ అంటారు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం దేశాలవారు పనసను వంటల్లో విరివిగా వాడతారు. కొందరు దీన్ని ప్రధానమైన వంటగా చేసుకుంటారు. లక్షణాలు: ఒక సతతహరిత వృక్షం, కాండంపై అమరిన కంకి పుష్పవిన్యాసాల్లో ఉన్న తెలుపు రంగు పుష్పాలు. సంయుక్త సోరోసిస్ ఫలం. కలప ఉపయోగాలు: పనస పండే కాదు, ఆ చెట్టులోని అన్ని భాగాలు మనకు ఉపయోగపడేవే. పనస కలపతో వీణలు, మద్దెలలు చేస్తుంటారు. దీని కర్రను ఎక్కువగా చిన్న చిన్న పడవలను తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు. మృదంగం, కంజీర వంటి సంగీత పరికరాలను తయారు చేస్తారు. ఫర్నిచర్, తలుపులు, కిటికీలు వంటి గృహోపకరణాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఫిలిప్పైన్స్లో కుతియాపి అనే పడవ భాగాలను కూడా తయారు చేస్తారు. పనస ఆకులను, పండ్లను పశువులకు మేతగా వేస్తారు. మన దేశంలో పనసాకులను వంటల్లో ఉపయోగిస్తారు. వీటిని ఇస్తరాకులుగా కూడా ఉపయోగిస్తారు. పనస జిగురును పింగాణి పాత్రలకు, బకెట్లకు పడిన చిల్లులను మూయడానికి ఉపయోగిస్తారు. దీన్ని వార్నిష్లలో కూడా ఉపయోగిస్తారు. పనస చెట్టు వేర్లను చెక్కి ఫోటో ఫ్రేములు తయారు చేస్తారు. కొన్ని ఉత్సవాల్లో ఎండిన పనస కొమ్మలను రాకుతూ నిప్పును పుట్టిస్తారు. బౌద్ధ సన్యాసుల దుస్తులకు పనస బెరడుతో తయారు చేసిన డై వేస్తారు. తీర ప్రాంత వాసులు పనస కర్రతో చిన్న చిన్న పడవలను తయారు చేస్తారు.